దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. 20 అపోస్తల కార్యం 8వ అధ్యాయం 26వ వచనం నుండి చదువుకుందాం. ప్రభుదూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలిసి కుమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. అప్పుడు ఐథియోపియాల రాణి అయిన కందాకే కింద మంత్రి అయి ఆమె యొక్క ధనగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపూసకుడు అయితే అక్కడికి అరణ్య మార్గంలో బయలుదేరి వస్తాడు. ఎవరు రథం వేసుకొని ఫిలిప్పు పోయిండు. అప్పుడు సువార్థికుడైన ఫిలిప్పు పోయిండు. పోయి మీదనున్న ఐథియోపియుడైన నపూసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఈ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడిగిండు ఫిలిప్పు. ఎవరు? నేను నపుసకుణ్ణి. ఏది? యెషయా గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు నువ్వు చదివిన దాన్ని గ్రహించుచున్నావా అని, యెషయా గ్రంథము చదువుచుండగా నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడిగాడు. ఇప్పుడు కూడా గ్రహించని వారు అనేకులు ఉన్నారు. వాక్యం చదువుతారు కానీ వాక్యాన్ని గ్రహించకుండా చదివే బోధకులు వచ్చారు. ఇప్పుడు విశ్వాసులు ఉన్నారు, మళ్ళీ పెద్ద పెద్ద మందిరాలు కట్టుకొని. ఎందుకంటే వాక్యము గ్రహించుచున్నావా అని ఫిలిప్పు అడిగిండు. మరి ఫిలిప్పు ఎందుకు అడిగిండు నపుసకుణ్ణి? రథంలో ఉన్న నపుసకుణ్ణి. మరి ఫిలిప్పు ఇప్పుడు ఆయన సువార్త ప్రకటించాలనే ఒక ఆశ. గ్రహించుచున్నావా అని అడగగా అతడు, ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే నేను ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. కిందున్న వ్యక్తి రథం మీదకి ఎక్కించుకొని ఏం చేశాడు? అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొర్రె వలె వదకు తేబడెను. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనముగా ఉండెను, అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఇప్పుడు యేసుక్రీస్తు, ఇప్పుడు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు గొర్రె వలె వదకు తేబడెను. ఇప్పుడు శరీరధారిగా వస్తే ఇక్కడున్న పాపిష్టుల మనుషుల చేతికి అప్పగించబడ్డాడని ఇక్కడ చెప్పబడుతుంది. పాపిష్టులైన మనుషుల చేతికి. ఎవరైనా కానీ మానవులే, పాపంలో ఉన్నవారు. పాపాన్ని ఎక్కువ ఆపాదించేవారు. ఎందుకంటే పాపం లేకుండా ఉన్న మానవుడు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. అయితే న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుసకుడు, ప్రవక్త ఎవని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు?
తన్ను గురించి వేరొకని గూర్చి దయ చేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. ఫిలిప్పును మళ్ళీ అడిగాను, నపుంసకుడు నాకు బోధించాలి, నీవు బోధ నేర్చుకున్న వాడవు కదా, ఆ బోధ నాకు నేర్పించు అని ఫిలిప్పును మళ్ళీ అడిగాడు. మరి ఫిలిప్పు ఏమన్నా తప్పుదోవ పట్టించిండా నపుంసకుడిని? తప్పుదోవ పట్టియలే. ఏమన్నాడు? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. కుమారుని గూర్చిన సువార్త ప్రకటించండు. దేవుని కుమారుని గూర్చిన సువార్త ప్రకటించండు. యేసును గూర్చిన సువార్త ప్రకటించాను. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఇప్పుడు ఫిలిప్పు, అదిగో నీళ్ళు ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడ ఏమన్నా ఇప్పుడు నువ్వు ఆచారాలలో ఉండాలి, నువ్వు ఇవి ఒప్పుకోవాలి అవి ఒప్పుకోవాలని ఏమన్నా నపుంసకునితో చెప్పాడా ఫిలిప్పు? అదిగో నీళ్ళు, నీకు బాప్తీసం నాకు ఇచ్చుటకు నీకేమన్నా ఆటంకమా, అభ్యంతరమా అని ఫిలిప్పుని మళ్ళీ అడిగాడు. ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతోనూ విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చాను. ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగి అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చాను. ఇప్పుడున్న బోధకులు ఏం చేస్తారంటే, మేము ఈ టైం వరకే ఇది బాప్తిసాలు ఇస్తాం, మేము ఈ టైం అని ఒక టైం పెడతాను, వీళ్ళను లేని ఆచారాలలో దించుతాను. ఇప్పుడు మరి లేని ఆచారాలలో దించడం ఎక్కడ ఉన్నది? మరి ఇక్కడ నపుంసకుడు అప్పటికప్పుడు అదిగో నీళ్ళు ఉన్నాయి, నేను దేవుని కుమారుడని ఒప్పుకుంటున్నాను, నాకు నువ్వు బాప్తిసం ఇవ్వడానికి నీకేమన్నా అభ్యంతరమా, నీకేమన్నా ఆటంకమేమని అడిగాను ఫిలిప్పును. అప్పటికప్పుడే ఇవి త్రోవలోనే, మరి త్రోవలో ఉండగా బోధకులు మరి బాప్తిసాలు ఇస్తూ ఉన్నారు. మరి ఇప్పుడున్న బోధకులు అయితే వాయిదాలు వేస్తూ ఉంటారు. వాయిదాలు ఎందుకు వేస్తూ ఉన్నారు? బాప్తిసాలు ఇవ్వడానికి వాయిదా ఏమని ఎక్కడైనా బైబిల్లో ఎక్కడైనా చెప్పబడ్డదా? ఇప్పుడు ఎవరైనా బాప్తిసం అడిగితే వెంటనే ఇవ్వాలి. వాళ్ళు ఒప్పుకునే విధంగా వాళ్ళని తయారు చేసి వెంటనే ఇవ్వాలి. కానీ వెంటనే ఇస్తలేరు కదా. ఇప్పుడు నువ్వు వారం రోజులకు ఇస్తావు, నువ్వు ఈ ఆచారాలు పాటించు, మేము ఇప్పుడు వాళ్ళు కొన్ని ఆచారాలు పెడతా ఉన్నారు, కొన్ని ఆచారాలు రాపిస్తూ ఉన్నారు. మరి ఆచారాలలో ఉంటే మరి బాప్తిసము మరి దమ్మున ప్రాణం పోతుంది. ఇప్పుడు ఎవరు లెక్క చెప్పాలి? ఇప్పుడు బోధకుడు లెక్క చెప్పాలన్నా, లేదా నశించిన ఆత్మను వెతికి రక్షించడం కొరకు మనిషి కుమారుడు లోకానికి వచ్చినని ఉన్నది. మరి నశించే ఆత్మలనే రక్షించడానికి వస్తే ఇప్పుడున్న బోధకులు సందర్భం లేకుండా బాప్తిసాలు ఇవ్వడం లేదు. మేము ఈ సమయానికి ఇస్తాం, మీరు రండి మందిరాలలో అని చెప్తా ఉన్నారు. మరి సమయం ఎందుకు పెడుతున్నారు? మరి నపుంసకునికి ఏ సమయం పెట్టండి ఫిలిప్పు? ఈ బోధకులకు అర్థం కావాలి. ముందుగా బోధకులకు అర్థం కాకపోతే మరి ఇప్పుడు కుమారుణ్ణి ప్రకటించిండు. కుమారుణ్ణి ప్రకటించగానే నపుంసకుడు, నాకు బాప్తిసం ఇచ్చడానికి నీకు ఏమైనా ఆటంకమా అని అడిగిండు. మరి ఆటంకం ఏమీ నాకు లేదు, నువ్వు దేవుని కుమారుని అంగీకరించినట్టయితే నేను ఇస్తానని అన్నాడు. మరి ఇచ్చిండు. మరి ఇప్పుడున్న బోధకులు అయితే ఇస్తలేరు కదా. ఓ టైం బ్రాండ్ పెట్టి ఆ టైం వరకే ఇస్తాం మేము. మరి టైం ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు దేవుని కుమారుడని ఒప్పుకుంటున్నారు కదా.
ఇప్పుడు దేవుని కుమారుని ఒప్పుకోకుండా బాప్తీసాలు ఎందుకు అడుగుతారు వాళ్ళు? దేవుని కుమారుని ప్రకటించడం కొరకే వాళ్ళ బాప్తీసాలు. మరి దమ్మున ఈ క్షణంలో ప్రాణం పోతుంది. మరి ఎవరు లెక్క చెప్పాలి? ఎవరు చెప్పాలి లెక్క? బోధకుని మీదనే ఉంటుంది లెక్క. అనేకమైన ఆచారాలు పాటిస్తూ అనేకమైన ఆలోచనలు చేస్తూ ఈ బోధకుడు వాళ్ళని తప్పుదోవ పట్టిస్తున్నాడు బాప్తీసాలు తీసుకునేవారిని. దేవుని కృపను బట్టి బాప్తీసాలు వాయిదాలు వేయద్దు. ఎవరైతే బాప్తీసం తీసుకుంటామని అంటారో వెంటనే తీసుకుపోయి దేవుని కుమారుని ఒప్పించి వెంటనే బాప్తీసం ఇవ్వాలి ఏ బోధకుడైనా. ఎందుకంటే ఇక్కడ నపుంసకుడు పిలిప్పుని అడిగినప్పుడు వాయిదా వేయలేదు పిలిప్పు. మరి ఇప్పుడు ఎందుకు వాయిదాలు ఇస్తానో తెలియడం లేదు. ఇప్పుడున్న బోధకులకు ఏమర్థమైంది బైబిల్? అర్థమైతే మరి వాయిదా వేయమని ఎక్కడైనా చెప్పిండా? మీరు చెప్పాలి, దీనికి ఆన్సర్ చెప్పాలి. ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. దేవుని కృపను బట్టి దేవుడు దీవించును గాక. ఎందుకంటే బాప్తీసం వాయిదాలు వేయద్దు. ఎప్పుడు బాప్తీసం అడిగిన వెంటనే ఇవ్వాలి. వారు ఏమిస్తారు ఏమి ఇయ్యరు అనేది తదుపరి. వారు సమాధి కార్యక్రమానికి సిద్ధపడి వచ్చి దేవుని కుమారుడని ఒప్పుకొని నేను సువార్తను ప్రకటించాలి, నాకు కూడా బాప్తీసం ఇయ్యి, నా ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు అనే ఆలోచనతో వచ్చి అడిగినప్పుడు ఇవ్వడానికి అభ్యంతరం ఏంది బోధకులకు? అలా బాప్తీసాల గురించి మీరు వాయిదాలు వేయకండి బోధకులారా. వెంటనే బాప్తీసాలు ఇవ్వాలి దేవుని కృపలో. అలలియా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.